కుటుంబపరమైనటువంటి ఎటువంటి ఒత్తిళ్ళు లేదా ఆ కుటుంబపరమైనటువంటి నాయకత్వం మన పార్టీలో లేదు. నిజంగా పార్టీకి అంకితమై పనిచేసే వారిని గుర్తించి వారిని సముచితంగా గౌరవించేటువంటి పద్ధతి మన పార్టీలో ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. కనుక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్తాం, ఏ విధంగా మనం తీసుకుని వెళ్తాం, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3.5 లక్షల కోట్ల అప్పు భారం ఈ రాష్ట్ర ప్రజల మీద మోపితే, ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని మరింతగా పెంచి 12 లక్షల దాకా 12 లక్షల కోట్ల మేరకు ఇవాళ అప్పుల భారం ప్రజల మీద వేసింది. కానీ మోడీ గారు ఎక్కడో 10వ స్థానంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక శక్తిగా 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వారు 5వ స్థానానికి ఈ 10 సంవత్సరాల కాలంలో 5వ స్థానానికి వారు తీసుకురాగలిగారు. అతి త్వరలో మనం 3వ స్థానానికి కూడా రాబోతున్నాం. ఇది మనం గమనించాలి. ఒక పక్క అక్కడేమో ఆర్థిక పరిపుష్టత ఎలా దేశానికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించేటువంటి నాయకుడు మోడీ గారు అయితే, ఇక్కడ అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేటువంటి ప్రభుత్వం ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అవినీతి ఇంకా చెప్పనవసరం లేదు. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అసలు ముందు నాకెంత వస్తుంది అనేటువంటి ఆలోచన, ఎదురుగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయడం చేయకపోవడం పక్కన పెడితే ముందు మా జేబులు ఎలా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే పథకాన్ని ప్రవేశపెట్టడం. కానీ రెండో పక్కన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఇవాళ ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపలేరు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేదా వారి మంత్రులు కావచ్చు, ఒక్కరైనా కూడా ఈ అవినీతి చేశారు అని చెప్పి ఎవరూ కూడా వేలెత్తి చూపేటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో లేదు. 2014 సంవత్సరానికి ముందు స్కాముల పర్వాన్ని మనం దేశంలో చూసాం. ప్రతిరోజు పేపర్, టీవీ చూస్తే స్కాముల గురించే మనం వినేవాళ్ళం, చదివేవాళ్ళం. కానీ ఇవాళ 2014 తర్వాత అటు టీవీ చూసినా ఇటు ప్రింట్ మీడియా చూసినా ప్రతిరోజు కూడా ఒక కొత్త స్కీమ్ తోటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి, ప్రత్యేకించి పేదవారికి, అందులోనూ మహిళలకి, రైతులకి ఏ విధంగా న్యాయం చేయాలి అనేటువంటి తపన మనకి ప్రతి ఒక్క పథకంలో కూడా మనకు కనపడుతుంది. అదేవిధంగా ఇవాళ రైతాంగం అంటే ఏ రకంగా నైరాశ్యంలో కూరుకుపోయి ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ప్రధానంగా రైతులు ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోలేక, అందులోనూ ప్రతిసారి పంటని కోల్పోయినప్పుడు పెట్టుబడి పెట్టలేక వారు విలువెల్లాడుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు. నిన్న మొన్న మనం చూసాం, మిచంగ్ తుఫాన్ని మనం చూసాం. రైతుల వద్దకు వెళ్తే వారు వెలుబుచ్చినటువంటి ఆవేదన అంతా ఇంత కాదు. కానీ నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు. అదేవిధంగా వారు కిసాన్ సమ్మాన్ నిధి అంటూ ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు వారికి పెట్టుబడిగా రైతులకి అందిస్తున్నటువంటి నేపథ్యం. కానీ రాష్ట్రంలో పరిస్థితి, మాది రైతు రాజ్యం అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకి ఏమి న్యాయం చేసింది అని చెప్పి వేస్తున్నటువంటి ప్రశ్న. ఈ తుఫాన్ సందర్భంలో రైతుల దగ్గరికి వెళ్తే గోని సంచులు అందక కోసి రోడ్ల మీద పోసినటువంటి రైతులు నష్టపోయారు. మొక్క వచ్చేసి గింజం రంగు మారుతున్నా కూడా ఒక్క నాయకుడు ముందుకు వచ్చి మేమున్నాం నీకు అండగా అని చెప్పి భరోసా ఇవాళ రైతులకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవ్వలేదు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వెళ్ళింది. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం రైతుల దగ్గరికి వెళ్ళి వారి భుజం తట్టి మేము మీకు అండగా నిలుస్తామని చెప్పి వారికి భరోసా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. చివరికి పంట పొలాల్లో ఉన్నటువంటి తూములు కావచ్చు, ఆ కెనాల్స్ కావచ్చు, వాటింట్లో పూడిక తీయమని చెప్పి ఉపాధి హామీ పథకం కింద డబ్బులు ఇస్తే కనీసం పూడిక తీయకుండా ఒక చిన్నపాటి వర్షం వస్తే ఇవాళ పంట పొలాన్ని సముద్రాన్ని తలపిస్తున్నాయి. 13,500 రూపాయలు ప్రతి రైతుకు నేను ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఇవాళ చూసినట్లయితే ఆయన ఇచ్చేది కేవలం 7,500 మాత్రమే.
కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000ను కలుపుకుని ఇది నేనే ఇస్తున్నాను అని చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మోసం చేయటం కాదా?